రాష్ట్రాలు మొత్తం పండుగ వాతావరణంలో ఉంది. ఎందుకంటే పెన్షన్స్ రాష్ట్ర పరిస్థితి ఆర్థిక స్థితి సరిగా లేకపోయినా గౌరవనీయ ముఖ్యమంత్రి గారు 1వ తేదీ పెన్షన్ ఇవ్వాలి, లేదా 1వ తేదీ సెలవు వచ్చిన ఆదివారం వచ్చినా అధికారులను ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంతో ముందు రోజే పెన్షన్ ఇవ్వాలి. ముందు రోజు ఎందుకు పెట్టారంటే అధికారులకి సెలవు ఇచ్చేయాలి, పండుగ రోజు వాళ్ళు ఇబ్బంది పడకూడదు, అదేవిధంగా ఆదివారం ఇబ్బంది పడకూడదు అనే ఒక సదుద్దేశంతో ఈరోజు ముందు రోజు ఇవ్వమన్నారు. అందుకని ఈరోజు 29వ తేదీ రాష్ట్రం మొత్తం పెన్షన్స్ ఇస్తున్నారు. ఈరోజు నా కాన్ఫరెన్స్లో కూడా పెన్షన్స్ అన్ని డివిజన్లో ఇవ్వటం జరుగుతుంది. నేను 53వ డివిజన్లో ఈరోజు ఇవ్వటం జరిగింది. వాళ్ళ కళ్ళల్లో ఆనందానికి అంతు లేదు. అదేవిధంగా ఈరోజు మన యొక్క అదే 54, 53లో ఒక ఎన్టీఆర్ సుజల ప్రాజెక్టు కూడా యాక్చువల్గా ఈరోజు ఇనాగరేషన్ చేయడం జరిగింది. ఎందుకంటే 2014, 19లో నేను తీసుకొచ్చిన ప్రాజెక్టు గవర్నర్ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశంతో ఎన్టీఆర్ సుజల పెట్టాం. 2 కోట్ల చిల్లర ఖర్చు పెట్టాం. కానీ లాస్ట్ 5 years వదిలేశారు. ఎందుకు వదిలేశారు తెలియదు. మా మీద కోపం ఉండొచ్చు. పేద ప్రజలు ఏమయ్యారు? చక్కగా 2 రూపాయలకి 20 లీటర్లు చక్కటి ట్రీట్ చేసి వాటర్ ఇచ్చే ప్రోగ్రాం చేస్తే దాన్ని పెట్టేశారు. ఎక్కడైనా సిటీని వేయడం చేయాలంటే ప్రజలు ఇబ్బంది పడకుండా చేయటమే మా యొక్క ఉద్దేశం. ఇప్పుడు 8 కెనాల్స్ పక్కన విఆర్ కాలం ఉంది. ఇలా 8 కెనాల్స్ని ఆల్రెడీ స్టార్ట్ చేసాం. వర్క్ జరుగుతుంది బాగా. ప్రజలు చెప్పుకున్నారు ఈసారి మా ఇబ్బంది అని. వాళ్ళతో కూర్చున్నాం, ఎంత తగ్గించాలని తగ్గించాం. వాళ్ళు కూడా సహకరించారు. ఇక్కడ ఫస్ట్ ఒప్పుకున్నారు. మళ్ళీ అధికారులు ఇంకొక 4 రోజులు పెట్టాలన్నారు. నేనే పర్సనల్గా వచ్చాడికి చూసా. 2 స్తంభాలు తీసేస్తే ఆ 4 రోజులు తీయబడలే. end-to-end రోడ్లు వేస్తే భూములు ఎన్నో రెట్లు పెరిగినాయి. అదేవిధంగా ఈ యొక్క 15 ఎంట్రన్స్ ఏదైతే ఉండే సిటీలో ఇవన్నీ 2 పక్కల కాంక్రీట్ వాళ్ళు కట్టి పైన కాంక్రీట్ స్లాబ్ వేస్తున్నాం, దానిపైన రోడ్డు వేస్తున్నాం. దాని విలువ మీ భూమి విలువ ఎన్నో రెట్లు పెరుగుతుంది, మీ ఇంటి విలువ ఎన్నో రెట్లు పెరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు అందరూ సహకరించండి. వీలైనంత వరకు తక్కువ డ్యామేజ్ ఉండేటట్టుగా చేస్తామని తెలియజేస్తూ